కథా శ్రవణము ఎన్నో జన్మల పుణ్యమురా, ఎన్నో జన్మల పుణ్యమురా. శ్రీ భాగవత కథా శ్రవణము ఎన్నో జన్మల పుణ్యమురా, ఎన్నో జన్మల పుణ్యమురా. ఏడు జన్మముల పాపహరణము ఏడు జన్మముల పాపహరణము ముక్తిదాయకము మంగళప్రదము, ముక్తిదాయకము మంగళప్రదము. శ్రీ భాగవత కథా శ్రవణము ఎన్నో జన్మల పుణ్యమురా, ఎన్నో జన్మల పుణ్యమురా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా పురాణ అమృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి 2 రోజులకి ఈ గజేంద్ర మోక్షణము కథ అంటే వాస్తవంగా మన కథే. గజము అంటే ఏనుగు అని అర్థం. దాన్ని కొద్దిగా తిరగేస్తే జగము అవుతుంది. ఈ జగము గజము ఈ రెండు కూడా ఒకటే. ఈ జగత్తులో ఉండేటువంటి మనిషి యొక్క చరిత్ర ఎలా ఉంటుంది, అతని నడవడి ఎలా ఉంటుంది అని చెప్పేటువంటి కథయే ఈ గజేంద్ర మోక్షణం. ఈ గజేంద్ర మోక్షణం యొక్క కథ ప్రతిరోజు విన్నట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు మనకి అందుతూ ఉంటాయి. అలౌకికమైనటువంటి ఫలితాలు. ఆ భగవంతుడు మనకి ఏది ఇవ్వాలో అవి ఇచ్చేస్తూ ఉంటాడనమాట. అంత అద్భుత మహత్యం కలిగినటువంటి కథ ఈ గజేంద్ర మోక్షణం. ఆ ఏనుగు యొక్క బలాన్ని ఎంత ఉపయోగించినా గాని ఆ సరస్సు నుండి, ఆ మొసలి బారి నుండి తప్పించుకోలేకపోతుంది ఏనుగు. ఏ రూపంబున దీని గెల్తూ, ఈ ముసలి బారి నుండి నేను ఏ రకంగా తప్పించుకోగలను? ఏ రూపంబున దీని గెల్తూ ఇట మీన్ దేవెంట చింతించుదు, ఏ ఉపాయం ఆలోచించను, ఎవ్వారి జీరుదు, ఎవరిని పిలవాలి, ఎవ్వరడ్డమిక, ఈ ముసలి యొక్క ఆగడానికి ఎవరు అడ్డుపడతారు? నివ్వారి ప్రచారోత్తము వారింప తగువారలెవ్వరు. ఈ గండం గడిచి గట్టెక్కేది ఎప్పుడు? అఖిల వ్యాపార పారాయణులేరే, అందరినీ రక్షించేటువంటి వారు ఇంకెవరు లేరా? నన్ను ఈ స్థితి నుండి రక్షించేటువంటి వాళ్ళు లేరా? మ్రొక్కెద దిక్కుమాలి నా మొరాలింప ప్రపుణ్యాత్మకుల్, నా యొక్క ఈ దీన స్థితి నుండి కాపాడేటువంటి పుణ్యాత్ములు ఎవరైనా ఉంటే బాగుండు. ఏ రీతిగా, ఏ రకంగా ఈ ముసలిని గెలవను, ఏ ఉపాయం ఆలోచించను, ఎవరిని పిలవను, ఎవరు అడ్డుపడతారు? ఇలాంటి పరిస్థితుల్లో ఈ ముసలి యొక్క ఆగడాలు ఆపేదెవరు? ఈ లోకంలో అన్ని వ్యవహారాలు చక్కబెట్టేటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? నా మొర ఆలకిస్తే బాగుండు. ఆ పుణ్యాత్ముడికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. నన్ను ఎవరు రక్షిస్తారు అని అలా ఆలోచిస్తూ ఉంది ఆ ఏనుగు. పోరాడి పోరాడి అలసిపోయింది. 1000 సంవత్సరాలు పోరాడింది, అలిసిపోయింది ఏనుగు. అంటే
ఈ 1000 సంవత్సరాలు అంటే ఈ మోహము అనేటువంటి ముసలి అంటే మోహము అనేటువంటిది పట్టుకుంది. ఇది కూడా మన కథే. మనకి ఈ మోహము వలన, మోహం అంటే ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్లుగా కనపడి ఈ శరీరము 100 సంవత్సరాలు కూడా ఉండదు, 70 సంవత్సరాలు 60 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఉంటుందని తెలిసి కూడా మనం మోహ పీడితులమై మనకి 1000 సంవత్సరాలకి సరిపడగా డబ్బు సంపాదించడం కోసం తాపత్రయపడి ఎంతో మందిని మోసం చేసి ఎంతో మందిని హతమార్చి రకరకాలుగా పోగేస్తూ ఉంటాం కదా, అదంతా పాపం కింద వస్తుంది. అందుచేత ఆ ఆపద కాలం వచ్చినప్పుడు ఎవ్వడూ కాపాడేటువంటి వాడు లేడు. అందుచేత ఈ భాగవతంలో మనకి అద్భుతమైనటువంటి చక్కని ఉపదేశాలు మనకు అందిస్తూ ఉంటుంది. ఆ మోహం అనేటువంటిది, ఈ మొసలంటే ఏమిటయ్యా అంటే మోహము అనేటువంటిది పట్టుకుంటే మనం దాని నుంచి విడిపించుకోవడం ఎంత కష్టమో చెప్తున్నారు. ఆ ఏనుగుకి ఎంతో కష్టం వచ్చి పడిపోయింది. ఆ సరస్సులో నుండి బయటికి రాలేకపోతుంది. అయ్యో, ఎందుకు ఈ ఏనుగులందరితో కలిసి నేను వనవిహారానికి రావలేను, వచ్చాను పో. ఈ అడవిలో చక్కగా తిరిగి మళ్ళీ వెళ్ళిపోకుండా ఎందుకు ఈ కొలలోకి వచ్చాను? సరే, ఈ కొలలోకి వచ్చాను, సరే నీళ్లు దాహం వేసిందని వచ్చాను, నీళ్లు తాగి వెళ్ళిపోక నేను ఎందుకు ఇంత బుద్ధిమాలిన పని చేశాను? ఈ కొలంలో ఇలా ఆడుకోవటం, ఈ కొలను పాడు చేయటం, ఇదంతా ఎందుకు నా ప్రారంధం అని చెప్పేసి ఆ ఏనుగు ఎంతో చింతిస్తూ ఉన్నదన్నమాట. మహారాజులా బ్రతికినటువంటి నాకు ఇంత కష్టం వచ్చి పడిందే. నానానేక పయోధముల్ వనమునం పెద్ద కాలంబు సన్మానింప. అనేక మంది ఏనుగులు నన్ను సన్మానం చేస్తూ హాయిగా వనంలో ఉండలేక, నానానేక పయోధముల్ వనమునం పెద్ద కాలంబు సన్మానింప 10,00,000,000 కరణీనాథుండనై ఉండి. 10,00,000,000 కరణీనాథుండనై ఉండి. 10,00,000,000 అంటే 10 లక్షల కోట్ల ఏనుగులకు నేను నాయకుడిగా ఉండి, మద్దానాంభ పరిపుష్ట చందన లతాంతఛాయిలందు ఉండలే. ఆ గంధపు చెట్ల నీడన నేను ఉండలేక ఈ నీరాశన్ ఇటేల వచ్చి భయం బెట్లో కదా ఈశ్వరా. నానానేక పయోధముల్ వనమునం పెద్ద కాలంబు సన్మానింప 10,00,000,000 కరణీనాథుండనై ఉండి. మద్దానాంబ పరిపుష్ట చందన లతాంతఛాయలందు ఉండలేక ఈ నీరాశన ఇటేల వచ్చి భయం బెట్లో కదా ఈశ్వరా. ఇలా వన విహారానికి నేను ఎందుకు రావాలి? ఎంతో మర్యాదగా నన్ను చూచేటువంటి 10,00,000,000 10 లక్షల కోట్ల ఏనుగులు నన్ను పూజిస్తూ ఉంటే ఆ గంధపు చెట్ల నీడను కూర్చొని హాయిగా జీవితాన్ని గడపలేక ఈ వన విహారానికి ఎందుకు రావాలి? వచ్చి ఈ నీళ్లను తాగి నేను వెళ్ళిపోకుండా ఈ నీటిలో నేను ఎందుకు స్నానం చేయాలి? ఎందుకు ఈ ముసలి చేత బాధపడాలి? ఎంత కష్టం వచ్చింది నాకు, నన్ను ఇప్పుడు ఎవరు రక్షిస్తారు అని అలా దీనంగా ఏడుస్తూ ఉందట ఏనుగు. అందుచేత ఒక్కసారిగా కష్టాలు వచ్చి పడినప్పుడు దిక్కు తోచనటువంటి పరిస్థితి మన జీవితంలో కూడా అప్పుడప్పుడు ఎదురవుతూ ఉంటుంది.
అందుచేత ఇది ఏనుగుని మొసలిని అడ్డం పెట్టుకుని చెప్పినటువంటి అద్భుతమైనటువంటి కథ. ఈ గజేంద్ర మోక్షాన్ని ప్రతిరోజు ఎవరైతే వింటారో వారి యొక్క జీవితం అద్భుతంగా ఉంటుంది అని మన పెద్దలు చెప్తూ ఉన్నారన్నమాట. ఈ ప్రపంచంలో కొంతమంది ఉంటారు, ఎప్పుడూ కూడా దేవుణ్ణి తలుచుకోరు. ఏదన్నా చక్కని పనులు జరిగినప్పుడు తన ప్రతిభను ప్రదర్శించడానికి నేను చేస్తేనే జరిగింది అనేటువంటి కర్తృత్వ భావనతో నేనే చేశాను ఇదంతా అని పొగిడిపోతూ ఉంటారు. కష్టం వచ్చినప్పుడు వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. అందుకనే భగవద్గీతలో అద్భుతమైనటువంటి శ్లోకం ఉంది. చతుర్విధాం భజంతే మాం జనా సుకృతినో అర్జున ఆర్తో జిజ్ఞాసు అర్ధార్థి జ్ఞానీ చ భరతర్షభ. ఆర్తులు, జిజ్ఞాసులు, అర్ధకాములు, జ్ఞానులు అనేటువంటి 4 రకాల భక్తులు నన్ను ఆశ్రయిస్తూ ఉన్నారయ్యా ఓ అర్జున అని చెప్తూ ఉన్నారు. చతుర్విధాం భజంతే మాం, 4 రకాలైనటువంటి భక్తులు నన్ను ఆశ్రయిస్తూ ఉంటారు. ఆ 4 రకాల వారిని నేను అనుగ్రహిస్తూ ఉన్నాను. ఎవరయ్యా అంటే ఆర్తులు అంటే ఆ దేవుణ్ణి ఎప్పుడూ తలుచుకోడు, కానీ ఏదన్నా బాగా కష్టకాలం వచ్చినప్పుడు ఆ కష్టంలోంచి బయటపడలేనప్పుడు ఓ భగవంతుడా ఎక్కడున్నావు అని ఓ ఆర్తితో అరుస్తూ ఉంటాడు. వాళ్ళని ఆర్తులు అంటారు. ఇకపోతే జిజ్ఞాసులు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. మొత్తం భక్తులు 4 రకాలు ఉన్నారని చెప్తూ ఉంటారు ఇక్కడ భగవద్గీతలో. జిజ్ఞాసులంటే అసలు భగవంతుడు ఎక్కడున్నాడు, ఎలా ఉంటాడు, ఏమిటి, ఇవన్నీ తెలుసుకోవడానికి భాగవతం, భగవద్గీత ఇవన్నీ కూడా వింటూ ఉంటారు, విని అర్థం చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు జిజ్ఞాసులు. అలాగే అర్ధకాములు, ధనము నాకు వ్యాపారం చేస్తూ కొంతమంది నాకింత లాభం వస్తే అయ్యా నీకింత లాభం, నీకింత వాటా నీకు ఇస్తాను అనేటువంటి అర్ధకాములు కూడా ఉంటారు. జ్ఞానులు, ఇదంతా తెలిసిన, ఇదంతా జగత్తంతా మాయ, జగం మిథ్య, బ్రహ్మ సత్యం అనేటువంటి తెలుసుకున్నటువంటి జ్ఞానులు కూడా ఈ ప్రపంచంలో అనేక మంది ఉన్నారయ్యా. వాళ్ళు కూడా జ్ఞానం కలిగినప్పటికీ కూడా నన్నే ఆశ్రయించి, నన్నే భజిస్తూ, నన్నే పూజిస్తూ ఉంటారయ్యా. అలాగే ఈ ఆర్తులు ఎప్పుడు కూడా భగవంతుని తలుచుకోరు, భగవంతుని పూజ చేయరు, గుడికి వెళ్ళరు, ఆ భగవంతుని తలుచుకోరు. అలాంటి వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు ఆర్తితో అరుస్తూ ఉంటారయ్యా. వాళ్ళని కూడా నేను సంరక్షిస్తూ ఉన్నాను అని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ ఏనుగు పరిస్థితి కూడా అలాగే వచ్చింది. ఎప్పుడు కూడా అది భగవంతుడిని పూజ చేయలేదు, ఎప్పుడు ఏం చేయలేదు. ఎప్పుడు పూజ చేయనటువంటి వాడికి ఎవరిని పిలవాలో తెలియదు, ఈ పురాణం తెలియదు, అక్కడ గణపతి ఎవరో తెలియదు, ఆంజనేయ స్వామి ఎవరో తెలియదు, శివుడు ఎవరో తెలియదు, కృష్ణుడు ఎవరో తెలియదు. ఎప్పుడు ఆ గుడికి వెళ్ళనటువంటి వాడికి వారి యొక్క గొప్పతనాలు ఎప్పుడు విననటువంటి వాళ్ళకి ఏం తెలుస్తాయి? అలాంటి పరిస్థితి ఈ ఏనుగు కూడా వచ్చింది. ఈ ఏనుగు ఏనాడు పూజ చేయలేదు, ఎప్పుడు భాగవతం వినలేదు, భగవద్గీత వినలేదు. ఇది కూడా మనకదే. ఈ భగవద్గీత, భాగవతం, ఈ రామాయణం ఇవి వినకపోతే ఇలాగా ఏదన్నా ఆపద వచ్చినప్పుడు ఈ ఏనుగులాగా సతమతమైపోతాం అనేటువంటి చెప్పేటువంటి కథే ఈ భాగవతం. అప్పుడు ఈ ఏనుగు ఏం చేయాలి, ఎవరిని ప్రార్థించాలో దానికి అర్థం కావట్లేదు. ఓ విఘ్నేశ్వర అంటే విఘ్నేశ్వరుడు వచ్చి రక్షిస్తాడు, ఓ ఆంజనేయ స్వామి అంటే ఆంజనేయ స్వామి వచ్చి రక్షిస్తాడు, ఓ పరంధామ కృష్ణ అంటే కృష్ణుడు వచ్చి రక్షిస్తాడు. ద్రౌపదిని అంత కష్టంలో ఉన్నప్పుడు ద్రౌపది మాత గుర్తుపెట్టుకుని ఓ దీనశరణ్య, ఓ కృష్ణ నా మానాన్ని కాపాడు అంటే కృష్ణుడు వచ్చి రక్షించలేదా? అలాగే ఏ దేవుని పిలిస్తే ఆ రూపంలో భగవంతుడు వచ్చి రక్షిస్తాడు. కానీ ఏనాడు పూజ చెయ్యనటువంటి, ఏనాడు భగవద్గీత విననటువంటి, ఏనాడు భాగవతం విననటువంటి వాడికి ఏ రకంగా వాడు పిలుస్తాడు, ఎవరిని పిలుస్తాడు? అలాంటి పరిస్థితి ఈ ఏనుగుకు వచ్చి ఈ ఏనుగు ఇలా అద్భుతంగా అంటుందట. చూడండి పోతన గారు ఎంత చమత్కారంతో రాశారో పద్యాలు. యవ్వనిచే జనించు జగము యవ్వని లోపల నుండు లీనమై ఏనుకి అప్పుడు గుర్తొచ్చాట, ఈ సూర్యుడిని ఉదయింపజేసేదెవడు, ఈ భూమిని తిప్పుతున్నదెవడు, ఈ సరోవరాలు సృష్టించిందెవరు, ఈ చెట్లను పోషించేదెవడు, ఈ జగత్తునంతా రక్షించేదెవడు, ఎవడి చేత ఇది రక్షించబడుతుంది అని అప్పుడు అనుకుంటూ ఉండట. యవ్వనిచే జనించు జగము యవ్వని లోపల నుండు లీనమై
సర్వముతానై ఎవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం వెవ్వడు, అనాది మధ్యలయుండెవ్వడు, సర్వము తానైన వాడెవ్వడు. వాని ఆత్మభవు ఈశ్వరునే శరణంబు వేడెదన్. మూల కారణంబు ఎవ్వడు, అనాది మధ్యలయుండెవ్వడు, సర్వము తానైన వాడెవ్వడు. వాని ఆత్మభవు ఈశ్వరునే శరణంబు వేడెదన్. ఈ పద్యాన్ని ప్రతి ఒక్కరూ ప్రతిరోజు చదువుకున్నట్లయితే అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. వాళ్ళకి ఏ ఆపద రాదు అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. ఎవ్వనిచే జనించు జగము. చూడండి, ఈ పద్యం ఏ మతానికి గాని ఏ దేవుణ్ణి గాని ప్రస్తావించింది కాదు. ఎవరైనాను దీన్ని పాడుకోవచ్చు. ఎవ్వనిచే జనించు జగము, ఈ జగత్తంతా ఎవరి చేత పుట్టింది? ఎవ్వని లోపల నుండు లీనమై, ఈ జగత్తంతా ఎవరి లోపల ఉండి ఇదంతా నడుస్తూ ఉంది. ఎవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు, ఈ జగత్తునంతా నడిపించేటువంటి వాడెవడు? మూల కారణంబు ఎవ్వడు, ఈ సూర్యుడిని ఉదయింపజేసేటువంటి వాడెవడు? ఈ సూర్యుడిని అస్తమింపజేసేటువంటి వాడెవడు? ఈ భూమిని తిప్పేటువంటి వాడెవడు? ఈ కాలాన్ని నడిపేటువంటి వాడెవడు? వర్షాకాలం, శీతాకాలం, వేసవికాలం ఇలా కాలాలు మార్చేటువంటి వాడెవడు? అనాది మధ్యలయుండెవ్వడు. ఈ సృష్టి ఎన్నో కోట్ల సంవత్సరాల నుంచి ఇలా నడుస్తూ ఉంది అంటున్నారు కదా. ఆనాటి నుండి ఈనాటి వరకు దీన్ని నడిపించేటువంటి వాడెవడు? సర్వము తానైన వాడు ఎవ్వడు? ఈ సృష్టిలో అన్నిటినీ జరిపించేటువంటి వాడు, అన్నీ అయినటువంటి వాడెవడు? వాని ఆత్మభవు ఈశ్వరునే శరణంబు వేడెదన్. ఇదంతా ఎవరైతే చేస్తున్నాడో వాడిని నేను శరణు కోరుతున్నాను. ఓ ప్రభు, నన్ను రక్షించు, నన్ను రక్షించు అని ఎంతో ఆర్తితో ఆ ఏనుగు ప్రార్థిస్తూ ఉన్నదట. ఈ ఎపిసోడు ఇంతటితో ముగిస్తున్నాం. మళ్ళీ అద్భుతమైనటువంటి విషయాలు వచ్చే ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సత్. జై శ్రీమన్నారాయణ.